క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అవి ఏమిటంటే, మరి ఇర్మియా భక్తుడు రాసినటువంటి మరి మొదటి అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం నుండి మనం చూసుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యా ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను. నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపివారినందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని మాటలు మాత్రం మనం కొద్దిగా వివరించుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇర్మియా అనబడినటువంటి భక్తుడు మరి ఆయా ప్రాంతానికి బెన్యామీను దేశమందులోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, యాజకుల్లో ఒకడైనటువంటి హిల్కియా కుమారుడైన ఇర్మియా అనబడినటువంటి ఈ యొక్క దైవజనుడు చెప్పినటువంటి మాట, దేవుడు వాక్కు ప్రత్యక్షమై మరి ఇర్మియాతో ఒక మాట చెప్తుంది. నేను నిన్ను నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరుగుతిని. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడువో కూడా నాకు బాగుగా తెలుసు. ఎందుకంటే ఇర్మియా అనబడినటువంటి వ్యక్తి దేవుని గురించి ఎలా పని చేయగలడో, ఎలా జీవించగలడో, ఎలా నడవగలడో అనేటువంటి ప్రతి విషయం కూడా ఇర్మియాకు తెలుసు. ఆ విషయాన్ని దేవుడికి బాగా తెలుసు. కనుక ఇక్కడ అంటున్నాడు, నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నీవు నాకు తెలుసు. కనుక ప్రియ దేవుని సంగమా, నీ గురించి కూడా దేవునికి తెలుసు. నువ్వేంటో, నీ గత జీవితం ఏంటో, నీ జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లేంటో, నీ గుణలక్షణాలేంటో, నీ బ్రతికేటో, నువ్వేటో సమస్తం కూడా పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తమును తెలుసు. అలాంటి స్థితిలో ఏమంటున్నాడంటే, నేను నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక ముందే, అంటే నిన్ను రూపించకముందే, నీ రూపం నీకు తెలియకముందే, నీ రూపం నీ తల్లికి కానీ నీ తండ్రికి కానీ తెలియకముందే, ఈ లోకంలో ఎవరికీ తెలియకముందే నీ గురించి నాకు బాగుగా తెలుసు. కనుక నేను నిన్ను అప్పుడే ప్రతిష్ఠించాను. ఎప్పుడు? తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే నేను నిన్ను రూపించాను అని చెప్తున్నాడు. నిన్ను ఎరుగుదును అని చెప్తున్నాడు. నిన్ను అప్పుడే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అంతేకాదు నిన్ను ప్రతిష్ఠించేశాను. ఏ విధంగా అంటే, నాకు నీవు ప్రతిష్ఠిత జనముగా ప్రవక్తగా ఉంటావు అని దేవుడు ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా నా జనములకు నీవు ప్రవక్తగా ఉంటావు అని చెప్పేశాడు. అని చెబుతూ ఏమంటున్నాడంటే, అని ఆ విధంగా చెప్పేసరి నేను ప్రతిష్ఠించాను, నిన్ను ఈ జనముల మీదకి ప్రవక్తగా నియమించాను. ఎప్పుడు? నీవు పుట్టక మునిపే, అంతేకాదు నీ తల్లి గర్భంలో నీవు ప్రవేశింపబడక మునిపే నేను రూపించాను, నేను ప్రతిష్ఠించాను అని చెప్తే అంటున్నాడు, అయ్యో ప్రభువా చిత్తగించుము, నేను చాలా చిన్న కుర్రోడిని, నాకేమీ తెలీదు. అంటే చిన్న కుంటి షాకులు అప్పుడప్పుడు మనం కూడా చెప్తూ ఉంటాం. ఎలాగో తెలుసా, నాకేం తెలీదు, నువ్వు నాకు చెప్పుకో, నాకేమీ కూడా తెలీదు, నాకేం చెప్పొద్దు. కానీ ఊరి మీద కబుర్లు మాత్రం చాలా చక్కగా క్లుప్తంగా చక్కబెట్టుకొచ్చేస్తుంటాం. కానీ ఇక్కడ అదేవిధంగా ఇర్మియా కూడా, నేను చిన్నపిల్లని, నాకేం తెలీదు అని చెబుతూ ఏమంటున్నాడంటే, మాట్లాడుటకు కూడా నాకు శక్తి చాలదు అనేను. అంటే దేవుని మాటలు చెప్పడానికి శక్తి మనకు కావాలా? అక్కర్లేదు. ఎందుకు? దేవుడు చూసుకుంటాడు, దేవుడే ఇస్తాడు ఆ శక్తి అంతా కూడా. ప్రియ దేవుని బిడ్డ, ఈ విషయాన్ని మనం గమనించాలి. దైవజనులు లేక దేవుని బిడ్డలైన వారు ఎవరైనా సరే ఈ ఒక్క విషయం ఆలోచించండి. నీకు మాట్లాడడం రాకపోతే దేవుడు నేర్పిస్తాడు. నేనైనా సరే ఈ రోజున వాక్యం మాట్లాడుతున్నానంటే, ఈరోజు నేను వాక్యం నేర్చుకున్నానంటే ఆయన నేర్పిందే తప్ప నేను నేర్చుకున్నది ఏమీ లేదు.
ఆ విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మాట్లాడుటకు కూడా నాకు శక్తి లేదంటున్నాడు. అంటే చాలా నీరసంగా ఉన్నాను, బలహీనుడు నేను చెప్పుకుంటున్నాడు. అయితే అప్పుడు దేవుడు మాట వాడుతున్నాడు. అయ్యో యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చింది, నేను బాలుడిని నువ్వు అనవద్దు. నువ్వు బాలుడిని నువ్వు ఎలాగనుకుంటున్నావు, నువ్వు అనుకోవద్దు. అంతేకాదు, నేను నిన్ను పంపువారి అందరి దగ్గరికి పోవలేను. ఎవరి దగ్గరికి అయితే నేను వెళ్ళమని చెప్తాను వాళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళి నా గురించి ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? నేను ఏ సంగతులైతే నీకు తెలియచేస్తున్నాయో ఆ సంగతులన్నీ కూడా తెలియచేయాలి. రాజు గురించి చెప్పాడు, యాజకుల గురించి చెప్పాడు, పరిసయ్యుల గురించి చెప్పాడు, సద్దుకాయల గురించి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ గురించి కూడా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అవన్నీ కూడా ఇర్మియా చెప్పాలి. చెప్పకపోతే దేవుడికి పనికిరాదు, ఇర్మియా కూడా పనికిరాదు. కానీ ఒకటే చెప్తున్నాడు, అయ్యా వారు నన్ను చంపేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజు ఎటువంటి వాడంటే, ఆ రాజు ఎవరైనా సరే దేవుని గురించి అబద్ధాలు ఆడితే అంగీకరించేవాడు, కానీ వాస్తవాన్ని చెప్తే అంగీకరించేవాడు కాదు ఆ రాజు. అలాంటి స్థితిలో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాట, నేను ఏ అయితే విషయాలు నీకు ఆజ్ఞాపించిన ఆ విషయాలన్నీ కూడా నువ్వు పట్టుకెళ్ళి ఎవరో చెప్తావు, ఆయా దేశంలో ఉన్నటువంటి ప్రతి జనులకి కూడా నువ్వు చెప్పాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు చూడండి, ఆ రాజు పేరు ఏం పేరు తెలుసా? యోషియా కుమారుడు సిద్కియా యూదాకు రాజు అయి ఉండగను. చూడండి, ఆ రాజు దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఇప్పుడు చెప్పాలా వద్దా? చెప్పాలి, చెప్పకపోతే పనికిరాదు. కనుక ఆ విషయాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి నేను నీకు ఏ ఏ విషయాలైతే చెప్పి ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నీ కూడా వారికి నువ్వు చెప్పాలి. కానీ నువ్వు ఒక విషయంలో భయపడుతున్నావు, వారు నన్ను చంపుతారేమో అని. నీకు ఆ భయం లేదు, నేను నీకు తోడై ఉన్నాను చెప్తున్నాడు. చూడండి, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఆది సంబుధుడైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉండగా నీకే అపాయము కూడా సంభవించదు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. కనుక అక్కడ ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడకు. వారు నిన్ను కొడతారు, నీకేం పర్వాలేదు, నేనున్నాను. వారు నిన్ను చంపడానికి ముందుకు వస్తారు, నీకేం పర్వాలేదు, నేనున్నాను. నువ్వే విషయంలో కూడా భయపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు నీకు అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి, అంటే చూడండి ఎంత చక్కనైన మాట చెప్తున్నాడో ఇర్మియా. యెహోవా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? చెయ్యి చాపాడు, ఈ యొక్క ఇర్మియా నోటిని ముట్టాడు. ముట్టి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యం మీదను నిన్ను నియమించి ఉన్నాను. నువ్వు ఏది చేస్తే అదే శాసనం, నువ్వు ఏది చెబితే అదే ఆజ్ఞ, నువ్వు ఏది ప్రవచిస్తే అదే ప్రవచనం. నీ నోట నా మాటలు ఉంచాను, నీకేం భయం లేదు, నువ్వు వెళ్ళు, నిర్భయంగా వెళ్ళి నా పని నువ్వు చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. ఒకవేళ నీ మీదకే నువ్వే వెళ్ళి ప్రవచనం ఎత్తే ఆ యొక్క దేశంలో ఇర్మియాని చెప్పమన్నట్లుగా నీ ఉన్న ప్రాంతంలోనే, నీ పొరుగింట్లోనే, నీ ఎదురింట్లోనే, నీ వెనకింట్లోనే, నీ పై ఇంట్లోనే, నీ దిగు ఇంట్లోనే ఎక్కడైనా సమయానికి వారికి నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించాలంటే నువ్వు భయపడతావా? ఆలోచించు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ. దేవుని మాటలు చెప్పాలంటే ఇంకేం అక్కర్లేదు. దేవుడిచ్చే జ్ఞానం ఉండాలి, దేవుడిచ్చే శక్తి ఉండాలి, దేవుడు నీకు తోడై ఉండాలి. నువ్వు ఏదైనా చేయగలవు. కానీ నువ్వు వెనుకడుగు వేసావు అంటే మాత్రం నువ్వు దేవుని పని చేయలేవు. ఈ విషయాన్ని గమనించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు నీ తల్లి గర్భంలో ప్రవేశించక ముందే దేవుడు నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు, నిన్ను ప్రవక్తగా నియమించి ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గమనించి ముందుకు వెళ్ళాలని తెలియచేస్తూ దేవుని పని నీవు చెయ్యాలని
తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.